హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ మీకు కాకరకాయ గొజ్జు చేసేది చూపిస్తా ఉన్నాను. ఇది వచ్చేసి సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు కసరి అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకరకాయ అనేది షుగర్ పేషెంట్స్కి కన్నా చాలా మంచిది. అందువల్ల ఇది వీక్లీ వన్స్ అన్న చేసి తింటా ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని సింపుల్గా మనము ఏమీ వేస్ట్ చేయకున్నట్ల ఈ కాకరకాయ గొజ్జు అనేది చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, తర్వాత చేసే విధానం మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్కి కాకరకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను నేత కాకరకాయ తీసుకున్నాను, దీంట్లో గింజలు అనేది లేదు. అందువల్ల గింజలు ఏం తీసింట్లే, నేను పీస్ పీస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకోండా. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ వేడెక్కింది, లోకి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకోండి ఇట్లా కాకరకాయ పీసెస్ వేసుకుందాము. ఇప్పుడు దీనంతా మనము బాగా ఫ్రై చేసుకుందాము. నేను ఇందులోకి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోండి, ఒక 5-6 స్పూన్ వేసుకోండి అంతే. ఇందులోనే బాగా ఫ్రై చేసుకుందాం కాకరకాయ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కాకరకాయ అనేది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక సైడ్కి తీసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ప్యాన్కి ఒక 3 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటా ఉండా. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆవాలు, నేను ఇక్కడ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇట్లా వెల్లుల్లిపాయ వేసుకుంటా ఉండా. అట్లే ఇప్పుడు కట్ చేసి పెట్టుకోండి ఇట్లా ఆనియన్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇదంతా కాస్త ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ అంతా బాగా ఫ్రై చేసుకోండా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రై చేసుకోండి ఇట్లా కాకరకాయని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇట్లా టమాటోని వేసుకుంటా ఉండా. నేను ఇక్కడ ఒక 2 టమాటో తీసుకోండా, ఇది నాటి టమాటో. ఇప్పుడు ఈ టమాటో అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి మనము కల్లుప్పు వేసి బాగా మిక్స్ చేస్తాము. కల్లుప్పు వేసే దానివల్ల టమాటో అనేది సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి లిడ్ క్లోజ్ చేసి కాసేపు అంతా ఉడికించుకుందాము, బాగా సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కాకరకాయ అంతా సాఫ్ట్ అయింది, కొద్దిగా ఉడికింది. ఇప్పుడు మనము దీనికి పసుపు వేసుకుందాము. అట్లే ఇప్పుడు నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వేసుకుంటా ఉండా. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అట్లే ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు గొజ్జు వేసుకుంటా ఉండా. ఈ చింతపండుని బాగా నీట్ చేసి రసము వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనం దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళు వేసుకుంటా ఉండా. కొద్దిగా బెల్లం వేసుకుంటా ఉండా, కాసంతే ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము దీన్ని లిడ్ మూసి కాసేపు ఉడికించుకుందాము. కాకరకాయ అంతా గొజ్జు బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కాకరకాయ గొజ్జు రెడీ అయింది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ పల్లీల పౌడర్ ఇందులోకి వేసుకుంటా ఉండా. ఈ పల్లీల పౌడర్కి వెల్లుల్లిపాయలు ఒక 5, తర్వాత కాసంత ఉప్పు వేసి ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 3 స్పూన్స్ మనము ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు మనము దీన్నంతా బాగా కలుపుకుందాము, మిక్స్ చేసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కాకరకాయ గొజ్జు రెడీ అయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చేసే విధానము చాలా సింపుల్, తిరిగా టేస్టీగాను ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది కాకరకాయ గొజ్జు. మీరు ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.